వెనిజులాపై దాడి చేయడమే కాదు, అధ్యక్షుడు మెదురోను అరెస్ట్ చేయడమే కాదు, అంటే ప్రపంచమే ఉలిక్కిపడిపోయే మరొక ప్రకటన చేశారు ట్రంప్. అదేంటంటే రష్యాను ఒకవేళ పుతిన్ మీద తిరగబడితే పుతిన్ కూడా అరెస్ట్ చేస్తాము అని చెప్పి. దీనికి స్పందనగా రష్యా అణు హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి. ఒక రకంగా గందరగోళం, భయానకమైన పరిస్థితి. అంటే ట్రంప్ చేస్తున్న చర్యలను ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ట్రంప్ ఇది పీక్స్కి వెళ్ళిపోయింది అనుకోవాలి. ఇది మీరు అన్నట్టు ఇది ట్రంప్ మ్యాడ్నెస్ ఏంటంటే ఇట్ రీచ్ టు జెనిత్ పీక్ అనమాట. ఇట్ రీచ్ టు పీక్ అంటే ట్రంప్ పిచ్చి పీక్ వెళ్ళిపోయింది అనమాట. నిజంగా ఒక సైకో మాట్లాడుతున్నారా అంటారు. ఎందుకంటే సైకాలజిస్టులు కూడా ఆయన నార్సిసిజం, చాలా హై పీక్ నార్సిసిజం ఉంటుంది, అరోగెన్స్ ఉంటుంది అని చెప్తూ ఉంటారన్నమాట. సెల్ఫ్ ప్రైజ్, ఆయన పొగడాలి, లేకపోతే ఆయన ఒప్పుకోడు, క్రిటిసిజం భరించడం అనమాట ట్రంప్. ఈ ట్రంప్ ఒక పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందా అన్నట్టు ఈరోజు అయింది. ఏంటంటే ఏ మజురోకా ఆల్ కైమేనీకా ఏదో చిన్న చిన్న దేశాలనోళ్ళని అరెస్ట్ చేస్తానట్టు ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్నే అవసరమైతే అరెస్ట్ చేస్తానని ఆయన ప్రకటించడం అంటే అది ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండి. అసలు నిజంగా ఇప్పుడు ప్రపంచ పరిస్థితులను బాగా తెలుసుకుని మిలిటరీ పరిస్థితి, వార్ సిచ్యువేషను, థర్డ్ వరల్డ్ వారు, గ్లోబల్ వారు, మ్యాడ్ అని మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షను, న్యూక్లియర్ వింటరు, ద రష్యన్స్ పవర్సు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది న్యూక్లియర్ వెపన్స్లోను, రష్యా మిసైల్ పవరు, రష్యా యొక్క డెడ్ హ్యాండ్ యొక్క పవరు, ఇవన్నీ తెలిస్తే అసలు రష్యా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం ఏంటి, అది కూడా ట్రంప్ డైరెక్ట్గా ఇలా మాట్లాడడం ఏంటి, అసలు వణుకు పుట్టించి అంటే షేకింగ్ అనమాట. వరల్డ్ పీపుల్ దోస్ హు ఆర్ కాన్షియస్ అబౌట్ ది సిచ్యువేషన్ ఆర్ షేకింగ్ అండి. ముఖ్యంగా అమెరికన్స్ షేక్ అయిపోతున్నారు. అమెరికన్ ఎంపీస్, అమెరికన్ డెమోక్రాటిక్ పార్టీ లీడర్స్, ఈవెన్ ట్రంప్లో సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీ ఎంపీస్ షేక్ అయిపోతున్నారు. ఒక ఎంపీ డైరెక్ట్ అంటున్నారు ఇది ఎంతటి దారుణమే, అరెస్ట్ చేయడం ఏంటంటే అంతర్జాతీయ చట్టాలు అంటే ప్రస్తుతం అంతర్జాతీయ చట్టాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాయే. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి, తర్వాత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి, తర్వాత ఎన్నో గ్లోబల్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్. వీటన్నింటినీ పక్కన పెట్టి మళ్ళా వలసవాదం దగ్గరికి వెళ్ళి మధ్యలోనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి మళ్ళా తర్వాత పుతిన్ నేను అరెస్ట్ చేస్తాను, రష్యన్స్ తిరగబడితే అంటే రష్యా హౌ యూ కెన్ అరెస్ట్ ది పుతిన్, హౌ యూ కెన్ డిటైన్ ది పుతిన్, ఈజ్ ఇట్ ఏ జోక్? అసలు జోక్ ఆడుతున్నాడు ఏంటంటే ఆయన చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. దానికి రష్యా ఎలా ప్రతిస్పందించిందో చూడండి. రష్యా ఎలా ప్రతిస్పందిందంటే రష్యా ఫార్మర్ ప్రెసిడెంట్ మెద్వదేవ్, ఆయన పుతిన్ యొక్క చాలా చాలా ఫాలోవర్. పుతిన్ ఆయన మాట్లాడితే పుతిన్ మాట్లాడినట్టే. ఆయన రష్యా అమెరికాకి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ ఇస్తూ దాంట్లో లాస్ట్ అన్న పదం ఏంటంటే జేహో న్యూక్లియర్ బాంబ్స్. ఆయన అన్నది జేహో న్యూక్లియర్ బాంబ్స్ అని మాట్లాడాడు. అంటే ఏంటి, ఇప్పుడు అమెరికా ట్రంప్ వ్యవహరించే విధానం ఎలా ఉందంటే ఒక పశుత్వం ఉంది, ఒక యానిమలిజం అనే ఉంది, ఒక వలసవాదం ఉంది. బలం ఎవరిదుంటే అదే ప్రపంచం, చట్టాలు లేవు, ధర్మాలు లేవు, న్యాయాలు లేవు, అంతర్జాతీయ చట్టాలు లేవు అన్నట్టు పుతిన్ ట్రంప్ చేశాడు. ఆయన యాక్టివిటీ అలాగే ఉంది, ఆయన చర్యలు అలాగే ఉన్నాయి. కాబట్టి ప్రతి చర్య ఏంటంటే న్యూక్లియర్ బాంబులు అని మాట్లాడేశాడు ఆయన. ఇంకొక రష్యా ఎలా మాట్లాడుతుందంటే మేము ఒక 100 మీటర్ల అడుగు ఎత్తు వచ్చే న్యూక్లియర్ సునామీని తెప్పిస్తాం మేము అమెరికన్ సిటీస్ మీద, లండన్ మీద, యూరోపియన్ నాటో దేశాల మీద అంటూ మాట్లాడుతుంది. దానికోసం అది చెప్పిన ఆయుధాలు ఏంటంటే అందుకే వణుకు పుట్టించే ఒక విషయం అని చెప్తాను. బొల్గరాడో పోసిడియాన్ అనే ఒక టార్పిడో అనేది ప్రయోగిస్తే వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ జలంతర్గామిని సబ్మెరైన్ని రష్యా వెళితే దాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఆ టార్పిడో పోసిడాన్ అనేది వెళితే ఎవరి తరం కాదు దాన్ని ఆపడం. అది సముద్ర గర్భంలో వెళ్ళి ఓ లండన్ దగ్గరకో, న్యూయార్క్ దగ్గరకో, లాస్ ఏంజల్స్ దగ్గరకో, లేకపోతే యూరోపియన్ బెర్లిన్ ఉత్తర ఆసియా దగ్గరికి వెళ్ళో, లేకపోతే పారిస్ దగ్గరికి వెళ్ళో అది కోస్టల్ తీరంలో పేలితే అక్కడ 100 మీటర్ల ఎత్తులో సునామీ, మానవుడు కనీవిని ఎరుగినంత సునామీ వస్తుందంటే అందులో రేడియేషన్ ఉంది. సిటీ కిల్లర్ అంటారన్నమాట. అది ఒక జార్ బాంబు ఉపయోగిస్తే RS-28 సార్మాట్ అనే ఒక మిసైల్ని ప్రయోగిస్తే ఫ్రాన్స్, టెక్సాసే ఉండదు, ఒక న్యూయార్క్ స్టేటే ఉండదు, న్యూయార్క్ సిటీ కాదండి స్టేటే ఉండదు, టెక్సాస్ టౌనే మొత్తం స్టేటే మాయమైపోతుంది. అంతటి బాంబులు ఉన్నాయి. 6000 బాంబులు, న్యూక్లియర్ బాంబులు ఉన్న ఒక దేశాధినేత. ఓకే, ఎంతో హయ్యెస్ట్ సెక్యూరిటీ, అమెరికా అధ్యక్షుడికి ఉండేంత హయ్యెస్ట్ సెక్యూరిటీతో ఉండి ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేషన్ అయ్యి ఉండి ఒక టాప్ 7th లార్జెస్ట్ ఎకానమీ ఉండి
మిలిటరీ ఫోర్సులు అమెరికాతో సమఉజ్జీగా ఉండి ఈ ప్రపంచాన్ని 100 సార్లు బస్పీపటలం చేసేంత శక్తిగల ఒక మిలిటరీ అధినేతని అరెస్ట్ చేస్తానని పలకడం అంటే ఆ దేశంతో యుద్ధాన్ని ఆహ్వానిస్తున్నట్టే. అంటే ఆ రష్యాతో యుద్ధం, అమెరికాతో యుద్ధం అంటే అది 3వ ప్రపంచ యుద్ధం. అంటే ఈరోజు ఇప్పుడు ఏమనాలంటే ఒక దౌత్యవేత్త, ఒక ప్రపంచ అగ్రనేత, ఒక అగ్రదేశానికి నేత అయ్యుండి ఒక రెస్పాన్సిబుల్గా, బాధ్యతాయుతంగా, ఒక అకౌంటబిలిటీగా ఉన్న నేత నోట్లో నుంచి నేను నిన్ను అరెస్ట్ చేస్తానని ఇంకొక శత్రు దేశాన్ని, ఇంకొక అతిపెద్ద మిలిటరీ పవర్ ఉన్న దేశాన్ని హెచ్చరించడం అంటే యుద్ధాన్ని ఆహ్వానించినట్టే. అంటే ఆయన పిచ్చితో మాట్లాడుతున్నాడు. అందుకే పిచ్చి పీక్స్ అంటున్నారు అందరూ. పిచ్చితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో తెలుసు. మరి రష్యా ప్రతిస్పందన ఎంత దారుణంగా ఉండబోతుందంటే వెంటనే రష్యా ఏం తక్కువ చేయలేదండి. వెంటనే అక్కడ వెనిజులా అధ్యక్షుడు మడ్జురోని అరెస్ట్ చేసి న్యూయార్క్ తీసుకెళ్ళగానే ఇక్కడ రష్యా ఏం చేసిందంటే, రష్యా తన TU-22 లాంటి పెద్ద పెద్ద బాంబర్స్ని, 5th జనరేషన్ ఫైటర్స్ని అది యూరోపియన్ గగనతలానికి పంపించింది నాటో దేశాల మీదకి. వెంటనే ఎస్తోనియా, లాత్వియా దగ్గర ఎయిర్ స్పేస్ వైలేట్ అయింది. జర్మనీ దాకా వెళ్ళింది, తర్వాత ఇక్కడ పోలాండ్ దాకా వెళ్ళింది. ఆ యుద్ధ విమానాలను ఆపడానికి నాటో దేశాలు దాడి చేయకుండా చాలా జాగ్రత్తగా మళ్ళీ రష్యా దాకా తీసుకొచ్చేటట్టు చేసినాయి. అక్కడ స్క్రాంబ్లింగ్ ది ఫైటర్స్ అంటారు. యూరోప్లో ఆల్రెడీ యుద్ధ వాతావరణం ఉంది, ఉక్రెయిన్ మీద విరగబడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి. అంటే పుతిన్ నేను అరెస్ట్ చేస్తాను అంటే పుతిన్ను నార్మల్గా జోకింగ్గా తీసుకునే వ్యక్తి ఏమి కాదు. ట్రంప్ కంటే చాలా సీరియస్. KGB అధినేత, ఒక ఇంటెలిజెన్స్, అసలు ముందు అనుమానం రాకుండానే అనుమానించే వ్యక్తి పుతిన్. ఏదో సీరియస్గా చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఆ మాట అన్నంతకే భరించలేని వ్యక్తిత్వం పుతిన్ది. ఇప్పుడు అంటే మనం పుతిన్ ఇండియా ఫ్రెండ్ కాబట్టి కొన్ని మాట్లాడకూడదు. పుతిన్ ఈజ్ ఎ డిక్టేటర్, ఈజ్ అ మోర్ డేంజరస్ దెన్ ది ట్రంప్. మరి ఆయన తక్కువ తీసుకుంటాడు ఈ విషయాన్ని. ఆయన ఎత్తులైనా ఆయన వేస్తాడు. ఆయనకి అంత శక్తివంతం ఉంది, అంత మిలిటరీ పవర్. రష్యా అన్నది బిగ్గెస్ట్ పవర్, ఎకనామికల్గా అంత స్ట్రెంగ్త్ లేకపోయినా. మరి ఆ దేశం తక్కువ తింటుందా అంటే ట్రంప్ని సారీ చెప్పేదాకా వదలకుండా యుద్ధం చేస్తాడు ఆయన. 3వ ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టేస్తాడు ట్రంప్. ఇలాగ రెచ్చగొడుతున్నాడు. ఎందుకంటే ట్రంప్ బాధ్యతాయుతంగా లేరు కాబట్టి, అంతర్జాతీయంగా ఆయనకు పరువు లేదు కాబట్టి ఇప్పుడు పుతిన్కి ఎక్కువ పరువు ఉంది ప్రపంచంలో. ఎందుకంటే ఉక్రెయిన్తో అంత యుద్ధం చేస్తున్నా చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నారు, కానీ జెలెన్స్కీని అరెస్ట్ చేయలేదు ఇంతవరకే. ఉక్రెయినియన్ని అనవసరంగా చంపలేదు. కానీ ట్రంప్ అక్కడ బాధ్యతాయుతంగా లేకుండా అంతర్జాతీయ చట్టాలు పక్కన పెట్టి ఎలక్ట్ అయిన ఒక దేశ అధ్యక్షుడిని ఎత్తుకొచ్చారు. ఈరోజు పుతిన్ జైహో పుతిన్ అంటున్నారు, కానీ జైహో ట్రంప్ అనలే. సో ఇలాంటి సందర్భంలో పుతిన్ కొంచెం ఒక ప్రోయాక్టివ్గా వెళ్ళి ఆయన యుద్ధాన్ని మొదలుపెట్టిన ఆశ్చర్యం లేదు. ఎవరు ఎక్కువ అనుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇది పుతిన్నే నేను అరెస్ట్ చేస్తాను అని ట్రంప్ పలికిన మాట అనేది ఒక పిచ్చి మాట. అది డిప్లొమాటికల్గా అన్బికమింగ్ టు ఏ డిప్లొమాట్, అన్బికమింగ్ టు ఏ పవర్ఫుల్ కంట్రీ లీడర్. అది కూడా ట్రంప్కి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏ పవర్ఫుల్ నేషన్ ఆన్ ది ఎర్త్ అండి. ఇప్పుడు 20% ఆఫ్ GDP ఉంది ప్రపంచంలో, $30 ట్రిలియన్ ఎకానమీ, మిలిటరీ పవర్ టు బి రెకార్డ్ విత్. అలాంటి నేత ఒక డెమోక్రటిక్ పార్టీ అనే, అంటే డెమోక్రసీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెమోక్రసీ అది ఇండియా లాగా. అలాంటి దేశాధినేత మాట్లాడాల్సిన మాటేనా అంటే చాలా డేంజరస్ వర్డ్ ఆయన మాట్లాడేశాడు. అది కూడా పుతిన్ వ్యతిరేకంగా. కాబట్టి ఆయన పిచ్చి పీక్స్కి వెళ్ళిందని చెప్పొచ్చు.